యూనిక్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షాస్ యూనిక్ కిచెన్ అండ్ బ్లాగ్స్. కొత్తగా వంటలు నేర్చుకునేవారైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కొత్తిమీర రైస్ రెసిపీని ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఎప్పుడైనా ఫ్లేవర్డ్ రైస్ ట్రై చేయాలి అన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అసలు మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఆ గుమగుమలకి ఇంట్లో వాళ్ళంతా టెంప్ట్ అయిపోతారు. ఇంకా తయారీ విధానం చూసేద్దాము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెష్ పేస్ట్ వేస్తే రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది. సో 1/2 ఇంచ్ అల్లం, ఒక 10 to 12 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక పెద్ద కట్ట కొత్తిమీరని వాటర్లో క్లీన్ చేసి వేసుకోవాలి. అలాగే 75 grams దాకా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. నేను కొత్తిమీర పుదీనా కలిపి ఒకేసారి వేసేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో 1/2 కప్ ఆయిల్ దాకా వేసుకొని వేడెక్కాక క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. పొటాటోస్ కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు జీడిపప్పులు వేసి అవి కూడా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోకి 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని అలాగే 7 నుంచి 8 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి దీన్ని కూడా మగ్గించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 డబ్బాల రైస్ని కుక్ చేసుకొని తీసుకున్నాము. ఇందులో కొత్తిమీర రైస్కి సరిపడినంత సాల్ట్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యాష్యూ ముక్కలు, అలాగే కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.